హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు. ఈరోజు మన వీడియోలో అయితే స్టాక్ మార్కెట్లో మనం ఈక్విటీని కానీ, ఫ్యూచర్స్ని కానీ, ఆప్షన్స్ కానీ, కరెన్సీస్ కానీ, లేకపోతే కమోడిటీస్లో కానీ ఎందులో అయినా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసేటప్పుడు మనం బై ఆర్ సెల్ చేస్తుంటాం కదా. సో అలా బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఛార్జెస్ అనేవి కట్ అవుతుంటాయి. అసలు ఈ ఛార్జెస్ ఎందుకు కట్ అవుతుంటాయి, ఎవరెవరికి ఎంతెంత ఛార్జెస్ వెళ్తుంటాయి, ఈ బ్రోకరేజ్ కంపెనీస్ అంటే ఏంటి, ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అంటే ఏంటి, ఏది బెటర్ బ్రోకరేజ్ కంపెనీ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంది అనేది కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయిన ఒక అతను మనకి కామెంట్ సెక్షన్లో అయితే ఈ ఛార్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కింద కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే ఈ వీడియో ఆ కామెంట్ చూసి చేయడం జరుగుతుంది. మీలో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపడానికి ట్రై చేయండి. తప్పకుండా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అసలు బ్రోకరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు యూజ్ చేసే బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, 5 years, 5 పైసా, లైక్ ఏదైనా గ్రో అయినా కానీ ఏమైనా సరే బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, మనం వాళ్ళ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం అనమాట. మనం షేర్స్ కానీ లేకపోతే ఏమైనా స్టాక్స్ కానీ మనం బై ఆర్ సెల్ చేయాలనుకుంటే, ఏ సెగ్మెంట్లో కానీ మనం స్టాక్ మార్కెట్లో మనం బై ఆర్ సెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకైతే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక బ్రోకింగ్ కంపెనీస్ దగ్గర అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రోకింగ్ కంపెనీస్ అంటే ఏంటంటే అప్ స్టాక్స్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా బ్రోకింగ్ కంపెనీస్ అనమాట. సో ఈ ఏదో ఒక బ్రోకింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో అయితే మనం ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మనం దాంట్లో ఈ స్టాక్ మార్కెట్లో బై ఆర్ సెల్ ఏదైనా సెగ్మెంట్లో మనం చేయడానికి అవుతుంది. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఏదో ఒక కంపెనీ దగ్గర మనం ఓపెన్ చేస్తాం కదా, అలాగే ఓపెన్ చేసిన తర్వాత మన అకౌంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గరే మనం ఓపెన్ చేస్తాం. సో మనం ఏదైనా బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా మన అకౌంట్లో వచ్చి చేరాలంటే మన పేరు పైన వాళ్ళు అనమాట మన అకౌంట్ని మెయింటైన్ చేస్తారు. సో ఆ మెయింటైన్ చేసినందుకు గాను వాళ్ళు కొంత మనీని అయితే కలెక్ట్ చేస్తారు. దీన్నే బ్రోకరేజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మీకు బ్రోకరేజ్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఈ బ్రోకరేజ్తో పాటు ఇంకా అదర్ ఛార్జెస్ కూడా మీకు కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఛార్జెస్ ఎవరెవరు కలెక్ట్ చేస్తుంటారు, ఎవరెవరు ఎంతెంత కలెక్ట్ చేస్తుంటారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ జీరోదా అఫీషియల్ వెబ్సైట్లో నేను లాగిన్ అయ్యా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రాడే ఈక్విటీకి, డెలివరీ ఈక్విటీకి, అలాగే ఫ్యూచర్స్కి, ఆప్షన్స్కి ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ఈ ఛార్జెస్ అయితే. సో మీరు మార్కెట్లో ఈవెన్ బై ఆర్ సెల్ చేసేటప్పుడు మీకు బ్రోకరేజ్ ఒక్కటే కాదండి, ఈ బ్రోకరేజ్తో పాటు ఇక్కడ అదర్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కంపెనీస్. సో అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి, ఈ ఛార్జెస్ ఎవరెవరికి ఎంతెంత వెళ్తుంటాయి అనేది మనం క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ఏమేమి ఛార్జెస్ ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఎస్టీటీ ఛార్జెస్ అనేసి, అలాగే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేసి, జిఎస్టీ అనేసి, అలాగే సెబీ ఛార్జెస్ అనేసి, స్టాంప్ డ్యూటీ అని, ట్యాక్స్ అని, ఇలా టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అనేవి మనకు కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్టీటీ ఛార్జెస్ అని ఉంది. ఎస్టీటీ ఛార్జెస్ అంటే ఇక్కడ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. అలాగే ఇక్కడ ఎక్స్చేంజ్ ఛార్జెస్ అని ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఛార్జెస్ అంటే ఇక్కడ ఎన్ఎస్సి, బిఎస్సి అని మీరు పేర్లు వినే ఉంటారు కదా, ఆ అండర్లో కంపెనీస్ లిస్ట్ అవుతాయి కనుక ఈ ఎక్స్చేంజ్ ఛార్జెస్ అనేవి మనకు కట్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ జిఎస్టీ చూసుకున్నట్లయితే ఈ జిఎస్టీ అనేది ఈ ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి, అలాగే ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కలెక్ట్ చేసే బ్రోకరేజ్కి, ఈ రెండింటికి కలిపి 18% జిఎస్టీ అనమాట. వీటిపైన 18% జిఎస్టీ అనేది ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెబీ ఛార్జెస్, సెబీ ఉంటుంది కదా, సెబీ ఛార్జెస్ అంటే ఇక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీ కూడా మనకి ఛార్జెస్ అనమాట కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది ఈ సెబీ అనమాట. సో ఈ సెబీ కూడా ఛార్జెస్ అనమాట కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కూడా దీంట్లో కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్రోకరేజ్తో పాటు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, అలాగే జిఎస్టీ, నెక్స్ట్ సెబీ ఛార్జెస్, అలాగే స్టాంప్ డ్యూటీ, వీటితో పాటు ట్యాక్స్. సో ఈ అన్ని ఛార్జెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి మనకి ఈ ఛార్జెస్ అనమాట కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పే చేసే జిఎస్టీ అనేది ఇక్కడ మనకి 18% కండక్ట్ చేస్తున్నారు కదా, దేనిపైన ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్, ఈ బ్రోకరేజ్ మొత్తం పైన 18% జిఎస్టీ అనమాట కండక్ట్ చేస్తున్నారు. బట్ ఈ జిఎస్టీ దీంట్లోకి రాకముందు సర్వీస్ ఛార్జెస్ అనేవి ఉండేవన్నమాట. సో ఆ సర్వీస్ ఛార్జెస్ని తీసి ఇక్కడ జిఎస్టీ దాని ప్లేస్లో యాడ్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ అనమాట ఈ ఎక్స్చేంజ్ ఛార్జెస్, అలాగే బ్రోకరేజ్ ఛార్జెస్, ఈ రెండింటి మొత్తం పైన 18% అయితే ఇది జిఎస్టీ కండక్ట్ చేయడం
జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంట్రాడే ఈక్విటీ అలాగే డెలివరీ ఈక్విటీ ఉంది. ఇక్కడ ఇంట్రాడే డెలివరీ అంటే ఇంట్రాడే అంటే ఈ రోజే కొనేసి ఈ రోజే అమ్మేయాలన్నమాట. సో ఇక్కడ ఈక్విటీ అంటే ఏంటంటే ఇక్కడ కంపెనీస్ యొక్క షేర్స్ని ఈక్విటీ అంటారు. కంపెనీస్ షేర్స్ని కలిగి ఉంటాయి కదా, ఆ కంపెనీ షేర్స్ కలిగి ఉండడాన్ని ఈక్విటీ అంటారన్నమాట. సో ఇంట్రాడే ఈక్విటీ అంటే ఈరోజే బై చేసి ఈరోజే సెల్ చేసేదాన్ని ఇంట్రాడే అంటారు. ఇక్కడ డెలివరీ ఈక్విటీ అంటే ఏంటంటే మనం ఈరోజు కొన్న కంపెనీ యొక్క షేర్స్ని ఈరోజు కాకుండా ఫర్దర్గా మనం రాబోయే రోజుల్లో అమ్మడానికి ఉంచుకునే దాన్ని డెలివరీ ఈక్విటీ అంటారనమాట. ఓకేనా, ఇంట్రాడే ఈక్విటీ, డెలివరీ ఈక్విటీ. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి ట్రేడింగ్ కోసం మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు ఎక్కువగా. సో ఈ ఆప్షన్స్ మీకు బేసిక్స్ కనుక ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనకు అప్కమింగ్ టైంలో మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇవన్నీ జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇంట్రాడే ఈక్విటీ, డెలివరీ ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అలాగే వీటితో పాటు కరెన్సీ అని, కమోడిటీస్ అని. సో వీటి అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కరెన్సీ అంటే ఏంటి, కమోడిటీస్ అంటే ఏంటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి మీకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి డెడికేటెడ్గా వీడియో చేయడం జరుగుతుంది. మీరైతే ప్రజెంట్ దేంట్లో చూసుకున్నా, ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయినా, కరెన్సీస్లో అయినా, కమోడిటీస్లో అయినా దేంట్లో చూసుకున్నా మీరు బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఈ ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి అన్నమాట ప్రతి దానికి కూడా. సో అందువల్ల మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియరెన్స్ ఛార్జెస్ నుంచి ఈ క్లియరెన్స్ ఛార్జెస్, అలాగే జిఎస్టీ, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ, ఇలా ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ ప్రతి ఛార్జెస్ కూడా మనకి కామన్గా ప్రతి బ్రోకరేజ్ కంపెనీ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అనమాట. దేంట్లో చూసుకున్నా మోస్ట్లీ ఇవే ఉంటుంటాయి. ఎందుకంటే ఇవి సెబీ ఆర్డర్స్ ప్రకారంగా ఇవి రన్ అవుతుంటాయి కనుక అన్నిటికీ కామన్గా ఉంటాయి. సో అప్స్టాక్లో చూసుకున్నా, జీరోదాలో చూసుకున్నా, ఏంజల్ బ్రోకింగ్లో చూసుకున్నా ఈ యొక్క ఛార్జెస్ అనేవి కామన్గా ఉంటాయి. బట్ మనం చూడాల్సినవి ఏంటంటే ఇక్కడ ఎస్టీటీ ఛార్జెస్, అలాగే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి మనము స్పెసిఫిక్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా మనకి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలా కలెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు ట్రేడింగ్ పర్పస్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్లో ఎక్కువ ట్రేడింగ్ అవుతుంటుంది కనుక ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో బై ఆర్ సెల్ చేస్తే 20 రూపీస్ మోస్ట్లీ కలెక్ట్ చేస్తుంటాయి అనమాట చాలా కంపెనీస్. సో కొన్ని కంపెనీస్ పెర్ లాట్ కూడా కలెక్ట్ చేస్తాయి. ఇక్కడ మనము ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ మనం ట్రేడ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇవి కొని మనం అమ్మాలనుకున్నా సరే వీటిని పెర్ లాట్ లెక్క కొనాల్సి వస్తుంది. సో పెర్ లాట్ లెక్క మనం బై ఆర్ సెల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లాట్ లెక్క మనం బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఎంటైర్ ఆ ట్రాన్సాక్షన్కి గాను ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని కంపెనీస్. అలాగే పెర్ లాట్కి ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెర్ లాట్కి కానీ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరిగితే మనకు పెద్ద మొత్తంలో మనీ అనమాట కట్టడం జరుగుతుంది ఛార్జెస్ రూపంలో. సో మనము ఏ బ్రోకింగ్ కంపెనీ దగ్గర అయితే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో వాళ్ళు మనం ట్రేడ్ చేసేటప్పుడు మన ట్రాన్సాక్షన్కి గాను వాళ్ళు పెర్ లాట్కి ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారా లేకపోతే పెర్ ట్రాన్సాక్షన్కి కలెక్ట్ చేస్తున్నారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో మనమైతే ఇది క్లియర్గా ఈ బ్రోకరేజ్లో మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈక్విటీ ఇంట్రాడేలో చూసాం కదా, డెలివరీలో చూసుకున్నట్లయితే మిగతా వంట సేమే. బట్ ఈ డెలివరీలో చూసుకున్నట్లయితే డీపీ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతుంటాయి. అసలు ఈ డీపీ ఛార్జెస్ అంటే ఏంటంటే మనం డెలివరీలో ఈక్విటీ కొంటున్నాం. సో ఈరోజు కొనేసి ఈరోజు అమ్మేయడానికి కాదు కదా, డెలివరీ కోసం అంటే మనం హోల్డ్ చేస్తాం కొంత టైం, రేపటికైనా ఎల్లుండికైనా లేకపోతే సంవత్సరంకైనా ఒక 10 సంవత్సరాలకైనా హోల్డ్ చేస్తాం. సో అంతవరకు హోల్డ్ చేసి ఒక దాయాలి కదా ఎవరి దగ్గరైనా. సో ఈ షేర్స్ అనేవి ఎవరి దగ్గర ఉంటాయి, వెళ్ళి CDSL, NSDL దగ్గర ఉంటాయి. ఇక్కడ CDSL, NSDL అంటే ఈ డిపాజిటరీస్ అనమాట. డిపాజిటరీస్ అంటే ఇక్కడ మనం మిలియన్స్ ఆఫ్ షేర్స్ ఇక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారు. మనం బై చేసిన, సెల్ చేసిన డెలివరీ కోసం వాళ్ళు హోల్డ్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుతారన్నమాట భద్రంగా. ఈ CDSL అంటే ఇక్కడ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. NSDL అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఈ NSDL, CDSL దగ్గర మనం కొనుక్కునే షేర్స్ డెలివరీ కోసం హోల్డ్ చేయాలనుకుంటాం కదా, వీళ్ళ దగ్గర అనమాట సేఫ్గా ఉంచుతారు. ఎవరు, ఈ జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, ఫైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఈ CDSL, NSDL దగ్గర సేఫ్గా ఉంచడం జరుగుతుందన్నమాట. ఇలా ఉంచినందుకు గాను ఈ CDSL అండ్ NSDL వాళ్ళు ఖచ్చితంగా డీపీ ఛార్జెస్ అనేవి కట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ డీపీ ఛార్జెస్ అనేవి మనం ఏ బ్రోకింగ్ కంపెనీ దగ్గర అయితే మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ బ్రోకింగ్ కంపెనీ మన దగ్గర కలెక్ట్ చేస్తుంది. అలాగే మన పేరు మీద షేర్స్ మనకి CDSL, NSDL దగ్గర ఉంటాయి కనుక ఏదో ఒక డిపాజిటరీ దగ్గర మన షేర్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి కనుక వాళ్ళు కూడా మన దగ్గర కొంత మనీని అనమాట కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మనీనే డీపీ ఛార్జెస్ అంటారు. డెలివరీ కోసం హోల్డ్ చేయడం కోసం చాలా కంపెనీస్ మనకి మోస్ట్లీ జీరో అని చెప్తుంటాయి. బట్ బ్రోకరేజ్ జీరో అయినా సరే ఈ రిమైనింగ్ ఛార్జెస్ అనేవి మోస్ట్లీ ప్రతి కంపెనీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డీపీ ఛార్జెస్ అనేవి ఎలా ఏ కంపెనీస్, ఏ బ్రోకరేజ్ కంపెనీస్ ఎలా కలెక్ట్ చేస్తున్నాయి అనేది చూద్దాం.
ఓకే, నేనైతే ముందు జీరోదా ఓపెన్ చేశా. దీంట్లో జీరోదా చూసుకున్నట్లయితే డీపీ ఛార్జెస్, డిపాజిటరీ పార్టిసిపేషన్ ఛార్జెస్ అనేవి ఎలా కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ డెలివరీ కోసం తీసుకునే ట్రాన్సాక్షన్ అనేది జీరోదాలో చూసుకున్నట్లయితే ఈ డిపాజిటరీ పార్టిసిపేషన్ యొక్క ఛార్జెస్ ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే 13 రూపీస్ 13.50 పైస్ అయితే జీరోదా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5.50 పైస్ సిడిఎస్ఎల్ వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఈ 8 రూపీస్ అనమాట జీరోదా వాళ్ళకి రావడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, సిడిఎస్ఎల్ అనేది ఖచ్చితంగా మనం కొనుక్కున్న సెక్యూరిటీస్ని సేఫ్గా ఉంచుతుంది. సో వాళ్ళు ఈ జీరోదా వాళ్ళు ఈ సిడిఎస్ఎల్ వాళ్ళతో టైఅప్ అవుతారు. వీళ్ళు 5 రూపీస్ 50 పైస్ అయితే మన దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జీరోదా వాళ్ళకి 8 రూపీస్ వెళ్తుంది. టోటల్గా జీరోదా మనము యూజ్ చేస్తాం కనుక దాంట్లో 13 రూపీస్ 50 పైస్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డీపీ ఛార్జెస్. ఏది ఇక్కడ చూడండి, పెర్ స్టాకు అండ్ పెర్ డే, అంటే ఒక రోజులో ఒక స్టాక్ యొక్క ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు 18% జిఎస్టీ, మనం చెప్పుకున్నాం కదా అక్కడ జిఎస్టీ 18% పడుతుందని. సో ఈ జిఎస్టీ అడిషనల్గా యాడ్ అవుతుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందా? దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం, చూద్దాం. మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు తెలుసు కదా, ఈ కంపెనీలో మీరు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10 o'clock AM మీరు ఒక 50 షేర్స్ అయితే కొన్నారనుకోండి. సో మీ దగ్గర ఇప్పుడు 50 షేర్లు ఉన్నాయి. ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం లోపల మీరు 2 గంటలకి ఇలాగా నియర్బై మీ దగ్గర ఉన్న 50 షేర్స్ని కూడా అమ్మేయాలనుకుంటున్నారనుకో. సో అలాంటప్పుడు ఏమవుద్ది, మీరు మార్నింగ్ 50 షేర్స్ కొన్నారు, అదొక ట్రాన్సాక్షన్ అయింది. మీరు ఈవినింగ్ 50 షేర్స్ అమ్మారు 2 గంటలకి. సో ఇదొక ట్రాన్సాక్షన్స్. బట్ 2 ట్రాన్సాక్షన్స్ ఎందులో అయ్యాయి? రిలయన్స్లోపే అయ్యాయి, అంతే కదా. సో ఇలా 2 ట్రాన్సాక్షన్స్ కూడా రిలయన్స్లో అయ్యాయి కనుక ఇక్కడ పెర్ డే పెర్ స్టాక్ అన్నది. ఇక్కడ స్టాక్ అంటే కంపెనీ అనమాట అర్థం. ఒక కంపెనీలో ఒక రోజులో జరిగే ట్రాన్సాక్షన్స్కి గాను 13 రూపీస్ 13.50 పైస్ ప్లస్ 18% జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వేరే ఎగ్జాంపుల్తో మనం కంపేర్ చేసుకుందాం. వేరే కంపెనీలో కొనుక్కుంటే ఏమవుద్ది, లేకపోతే వేరే ట్రాన్సాక్షన్ చేస్తే వేరేది ఏమవుద్ది. ఇక్కడైతే 2 ట్రాన్సాక్షన్ చేసాం, బట్ మనం కలెక్ట్ చేసింది 13 రూపీస్ 50 పైస్ అయితే మనం కలెక్ట్ చేశారు, ప్లస్ అడిషనల్గా 18% జిఎస్టీ. అదే ఇక్కడ మనం వేరు కంపెనీలో చూసుకుందాం, వేరు ట్రాన్సాక్షన్ చూసుకుందాం. మనం ఈ డీపీ ఛార్జెస్ దేనికి కట్ అవుతాయని చెప్పుకున్నాం? డెలివరీ కోసం కొనుక్కున్న స్టాక్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తే కట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో మనం ముందుగానే మన అకౌంట్లో ఒక 50 రిలయన్స్ షేర్స్ అలాగే 10 ఇన్ఫోసిస్ షేర్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు రిలయన్స్ షేర్స్ మన దగ్గర 50 ఉన్నాయి కదా, అవి మార్నింగ్ 10 AM మనం సెల్ చేసామనుకుందాం మార్కెట్లో. సో మన దగ్గర ఉన్న 10 ఇన్ఫోసిస్ షేర్స్ ఉన్నాయనుకుంటే ఈ 10 ఇన్ఫోసిస్ షేర్స్ కూడా ఈవినింగ్ 2 o'clockకి లేకపోతే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు మార్కెట్లో సెల్ చేశారనుకుంటే మీకు ఇది రిలయన్స్ ఒక కంపెనీ, ఇక్కడ ఇన్ఫోసిస్ ఒక కంపెనీ కనుక 2 వేరు కంపెనీస్ కనుక ఈ 13.50 రూపీస్ ప్లస్ 13.50 రూపీస్. సో 2 కంపెనీస్ కనుక 2 సార్లు ఇది యాడ్ చేయాలన్నమాట. సో టోటల్గా 27 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది ఛార్జెస్. 27 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 13 రూపీస్ 50 పైస్ ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేశారు 2 కంపెనీస్ కనుక. సో ఎన్ని ఇక్కడ కంపెనీస్ అంతా స్టాక్స్ అని అర్థం అనమాట. సో మీరు ఒక పెర్ డే పెర్ స్టాక్ అంటే ఒక రోజులో ఒక్కొక్క స్టాక్కి 13.50 రూపీస్ ఇక్కడ మనకి కలెక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ అడిషనల్గా 18% జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే కంపెనీలో మనం ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 13 రూపీస్ 50 పైసే కలెక్ట్ అవుతుంది. బట్ వేరు కంపెనీల్లో ఒకే రోజు మనం ట్రాన్సాక్షన్ చేస్తే డెలివరీ కోసం హోల్డ్ చేయాలనుకుంటే, మనం హోల్డ్ చేసి సెల్ చేయాలనుకున్నా లేకపోతే ఈవెన్ బై చేయాలనుకున్నా సరే మనకి ఈ 13 రూపీస్ ఎన్ని స్టాక్స్లో అయితే మనము బై ఆర్ సెల్ యాక్టివిటీ తీసుకుంటామో అన్నిసార్లు యాడ్ అవుతూ అడిషనల్గా 18% జిఎస్టీ అనమాట కట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మనము వేరు బ్రోకింగ్ కంపెనీస్లో మనం అప్లై చేసి చూసినట్లయితే 13.50 రూపీస్, ఈ 13.50 రూపీస్ని సిడిఎస్ఎల్ వాళ్ళకి 5 రూపీస్ 50 పైస్ వాటా ఉంది, అలాగే జీరోదా వాళ్ళకి 8 రూపీస్ వెళ్తుంది. ఇదే కాన్సెప్ట్ మనము ఏంజల్ బ్రోకింగ్లో చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ 20 రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట డీపీ ఛార్జెస్. దీంట్లో సిడిఎస్ఎల్ వాళ్ళకి సేమ్ 5.50 పైసే వెళ్తుంది. ఇక్కడ ఎలాగైతే తీసుకున్నారో ఇదిగోండి, ఇక్కడ ఎలాగైతే తీసుకున్నారో అక్కడ 13 రూపీసే మనకి జీరోదా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆ 13 రూపీస్లో 8 రూపీస్ జీరోదా వాళ్ళకి వెళ్తుంది, రిమైనింగ్ మనీ అనమాట మనకి సిడిఎస్ఎల్ వాళ్ళకి వెళ్తుంది అక్కడ జీరోదాలో. ఇక్కడ చూసుకున్నట్లయితే డీపీ ఛార్జెస్ అనేవి ఏంజల్ బ్రోకింగ్లో 20 రూపీస్ కట్ అవుతున్నాయి. ఈ 20 రూపీస్లో అనమాట సిడిఎస్ఎల్ వాళ్ళకి ఎంత వెళ్తుంది? 5.50 పైసే వెళ్తుంది. సో 14 అబవ్ ఓన్లీ అక్కడ జీరోదాలో చూసుకున్నట్లయితే జీరోదా వాళ్ళకి వెళ్ళింది, సిడిఎస్ఎల్ వాళ్ళకి వెళ్ళింది
మొత్తం కలిపి 13.50 పైస్ ఉంది. బట్ ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్లో చూసుకున్నట్లయితే ఒక్క ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళకి వెళ్ళిందే 14 రూపీస్ అబోవ్ ఉందన్నమాట. సో ఈ ఏంజల్ బ్రోకింగ్లో చూసుకున్నట్లయితే డీపీ ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ డీపీ ఛార్జెస్తో పాటు అడిషనల్గా 18% GST అనేది కామన్. సో ఇది ఏంజల్ బ్రోకింగ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రో యాప్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి జీరోదా అకౌంట్లో ఎలాగైతే కలెక్ట్ చేస్తున్నారు డీపీ ఛార్జెస్, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి 13 రూపీస్ 50 పైస్ ప్లస్ అడిషనల్గా 18% GST. ఓకేనా. అలాగే ఇక్కడ మనము డీపీ ఛార్జెస్ అనేవి మనం అప్స్టాక్స్లో చూసుకున్నట్లయితే అప్స్టాక్స్ వాళ్ళు కూడా 18.5 రూపీస్ అయితే మన దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 18.5 రూపీస్ ప్లస్ అడిషనల్గా 18% GST. అప్స్టాక్స్ వాళ్ళు అలాగే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఎక్కువగా డీపీ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే జీరోదా తక్కువ డీపీ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయి. అలాగే మనం సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే గ్రో యాప్, అలాగే థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకి ఈ అప్స్టాక్స్, ఫోర్త్ ప్లేస్లో ఏంజల్ బ్రోకింగ్, ఇంకా అలాగా మనకి రిమైనింగ్ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు సింపుల్గా చూపిస్తుంది. డెలివరీ కోసం హోల్డ్ చేస్తూ అమ్మాలనుకున్నా, బై చేయాలనుకున్నా, లేకపోతే ఉన్న షేర్స్ని సెల్ చేయాలనుకున్నా సరే ఈ డీపీ ఛార్జెస్ అనమాట కామన్గా కట్ అవుతుంటాయి. సో అలా కట్ అయ్యే డీపీ ఛార్జెస్ గురించి మీకు క్లారిటీ వ్యూ ఫామ్ అయిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 5.50 పైస్ అనేది CDSL వరకు వెళ్తుందని చెప్పుకున్నాం కదా. అలాగే NSDL వాళ్ళు CDSL లాగే ఉంటారన్నమాట మార్కెట్లో. సో NSDL వాళ్ళకి ఎంత వెళ్తుందంటే 4 రూపీస్ 50 పైస్ అనమాట NSDL వాళ్ళు కలెక్ట్ చేస్తారు. CDSL ప్లేస్లో NSDL ఉందనుకోండి, ఈ NSDL వాళ్ళతో కానీ, ఈ జీరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ ఏదైనా కంపెనీ టైఅప్ అయి ఉంటే CDSLతో కాకుండా ఆ NSDL వాళ్ళు 5.50 పైస్ కాకుండా 4.50 పైస్ అనమాట కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కామన్గా అటు ఇటు ఉండొచ్చు. NSDLతో అయితే 4.50 పైస్ ఉంటుంది, CDSL వాళ్ళతో అయితే 5.50 పైస్ ఉంటుంది. సో రిమైనింగ్ అంతా సేమ్ ఛార్జెసే. అయితే ఈ బ్రోకరేజ్ కంపెనీస్లో కొన్ని మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఆ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అని కొన్ని కలెక్ట్ చేస్తుంటాయి. అలాగే AMC ఛార్జెస్ అనేవి మోస్ట్లీ ప్రతి కంపెనీ కూడా మనకి కలెక్ట్ చేస్తుంటుంది. ఈ AMC ఛార్జెస్ అంటే యాన్యువల్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. ఇవి ఇయర్లీ వన్స్ కట్ అవుతుంటాయి. సో ఇవి ప్రతి కంపెనీ కూడా మోస్ట్లీ కట్ చేస్తుంటాయి. అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేవి అన్ని కంపెనీస్ కలెక్ట్ చేయవు, బట్ కొన్ని కంపెనీస్ అయితే ఈ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తుంటాయి. అలాగే కొందరికి అసలు ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఎలా కట్ అవుతాయి, మనం ఏమైనా పే చేయాలా, UPI ఏమైనా చేయాలా అనేసి కొందరు డౌట్ ఉండొచ్చు. బట్ మనం అయితే ఎటువంటి UPI అలాంటి పేమెంట్స్ ఏం చేయాల్సిన లేదు. మనం డీమ్యాట్ అకౌంట్కి మనీ యాడ్ చేసి మనం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ చేస్తుంటాం కదా, ఆ టైంలో మనకి డిఫాల్ట్గా అవి కట్ అయ్యే మనకి క్రెడిట్ అవుతాయి మన డీమ్యాట్ అకౌంట్లో ఆ మనీ అనేది. సో మనం ఎటువంటి పేమెంట్స్ ఎక్స్ట్రా మనం చేయాల్సిన లేదు. ఇది ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా బై ఆర్ సెల్ చేసేటప్పుడు మనకి ఈ ఛార్జెస్ అనమాట రకరకాలుగా కట్ అవుతుంటాయి. అయితే మీరు ఈ ఛార్జెస్ అన్నింటిలో మీరు చూసుకున్నట్లయితే మెయిన్ బ్రోకరేజ్ ఛార్జెస్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే బ్రోకరేజ్ ఛార్జెస్ పైన, ఎక్స్చేంజ్ ఛార్జెస్ పైన, మీకు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పైన మీకు GST అనేది పడుతుంది. కనుక ఈ బ్రోకరేజ్ అలాగే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చూసుకొని మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా ఒక మంచి దాంట్లో ఎంచుకొని మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బెటర్. సో మీకు ఈ ఏంజల్ బ్రోకింగ్ కానీ, జీరోదా కానీ, లేకపోతే ఈ గ్రో యాప్లో కానీ దేనిలో అయినా సరే మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటే మీరు మన ఛానల్ తరపు నుంచి కింద రెఫరల్ లింక్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో లాగిన్ అయ్యి మీరు జాయిన్ అవ్వాలని ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో తెలియకపోతే మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ.